హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ బ్లాగ్స్. ఇంక ఈరోజు అయితే వీడియో అయితే చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ అవ్వద్దు. అయితే ఏంటంటే ఈరోజు వీడియో నేను ప్రతి గురువారం కూడా ఈవినింగ్ టైమ్స్లో రేపు శుక్రవారం కోసం రెడీ చేసుకొని క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈరోజు చూస్తారనమాట. ఇప్పుడైతే నేను ఇంకా మధ్యాహ్నం 3 ఆ టైంకి అయితే నేను స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చి ఇంక ఇప్పుడైతే ఇంకా పూజ ఇవి రేపు శుక్రవారం కదా, ఫ్రైడే కోసం నేను ఎలా రెడీ చేసుకుంటాను ఏంటన్నది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. బయట అయితే ఇలా తుడిచేసుకుంటున్నాను. ఈవినింగ్స్ అయితే ఓన్లీ తుడిచేసుకుంటాను అనమాట. మార్నింగ్ టైంలో అయితే కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి. ఈవినింగ్ అయితే ఇంక తుడిచేసి మొత్తం అంతా వదిలేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక తులసమ్మ దగ్గర అది కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటాను. ఇది సోమవారం, మంగళవారం కూడా సోమవారం, గురువారం చేసుకుంటాను అనమాట. ఎక్కువ టైమ్స్ అయితే కుదరకపోతే కనుక ఒకవేళ అప్పుడు నేను సోమవారం చేయకుండా ఓన్లీ గురువారం మాత్రమే చేస్తాను. మొత్తం ఇదంతా తులసికోట దగ్గర రుబ్బురోలకి అవి కూడా బొట్లు పెట్టడం అవన్నీ కూడా గురువారం చేస్తుంటాను. కుదిరిన రోజులు అయితే ఏదన్నా పండుగలు వచ్చినా శుక్రవారం, మంగళవారం కూడా ఇలాగా ముందు రోజు క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో ఇంకా తులసం దగ్గర రుబ్బురోలు అవి కూడా కడిగేసి ఇక్కడైతే ఇంకా నేను బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య నాకు సరిగ్గా కుదరక హర్నీ ఎక్కువ పెడుతుంది. చెప్పాను కదా ముందు వీడియోస్లో అయితే పనుల వల్ల అయితే కుదరక హర్నీ ఎక్కువ సింపుల్గా పెట్టేయడం అది చేస్తుంది అనమాట. అయితే ఇంకా చాలా రోజుల తర్వాత నాకు కుదిరింది కాబట్టి అమ్మవారికి అది ఇంకా నేను అన్నీ నిండుగా పెట్టుకుంటున్నాను. నెగిటివ్ ఎనర్జీ అనేది మెయిన్ ఉండకుండా ఉంటుంది అనమాట. ఇలా చాలా రోజుల తర్వాత చేసుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉన్నది మైండ్ అనేది. అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత అన్నీ బొట్లు అన్నీ పెట్టుకుని చూసుకునేసరికి ఇల్లంతా కూడా అంటే ఎప్పుడు చేస్తాము, కాకపోతే ఏంటంటే హడావుల్లో కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రశాంతంగా అన్నీ చేసుకున్నాం అనమాట. అలాగే ఇంకా నెక్స్ట్ నవరాత్రి ఇది అయితే లాస్ట్ గురువారం తీసిన వీడియో అండి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అది కుదరక అయితే నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చి ఈ వీడియో అనేది మీకు రేపైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. షెడ్యూల్లో పెట్టేసి అయితే అసలు వీడియోస్ తీసిన వాయిస్ ఇవ్వడం అనేది కుదరట్లేదు అనమాట. అందుకని నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఈసారి అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా తులసం దగ్గర చూసారు కదా, ఇంకా అలా పెట్టేసుకుని ఇంకా రుబ్బురోలు అవి కూడా ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. పిల్లలు వచ్చేసరికి నేను క్లీనింగ్ అంతా చేసేసుకుంటే ఏమీ అనిపించదు. ఈ మధ్యన ఏంటంటే మేము గురువారం ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా గురువారమే చేసుకుంటాను. కానీ ఎలకల వల్ల అయితే నేను ఫ్రైడే రోజే మార్నింగ్ గడపలకి అది పెట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ముందు రోజు గురువారం చేసుకున్న గడపలకు మాత్రం ఫ్రైడే రోజు మార్నింగ్ చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు కొంచెం తగ్గినాయి అని చెప్పుకోవాలి, మరి ఏమైందో తెలీదు. అంటే ఆ కన్నాల దగ్గర అయితే మా వారైతే రాళ్ళు అవి పెట్టేశారనమాట. అందుకే ఏమో తెలీదు. ఇంట్లోకి అయితే ప్రస్తుతానికి రావట్లేదు. బయటికి అయితే వస్తున్నాయి రావడం, ఇంట్లో అయితే రావట్లేదు. అందుకని చెప్పేసి ఇంక నేను ముందు రోజు పెట్టేసుకుందాంలే, రేపు ఫ్రైడే రోజు ఉంటున్నాయి కదా అని చెప్పేసి, ఉంటాయి కదా ఎలకలు కనిపించట్లేదు కదా అని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా ఇంకా కాసేపట్లో అయితే వచ్చేస్తారనమాట. నేను 2:30కి అలా మొదలు పెట్టాను స్నానం చేయడం, ఈ పనులన్నీ కూడా. ఇంకా అమ్మమ్మ అయితే సీరియల్స్ చూస్తూ ఉంటుంది. 4 వరకు సీరియల్స్ అయ్యి వస్తాయి కదా, చూస్తూ ఉంటుంది. నేను నా పని నేను చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా తడిగుడ్డు కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇదంతా ఇంకా అన్ని పనులు ఇక్కడంతా అయిపోయాక ఇంక ఈ గదిలో పెట్టింది. ఈ గదిలోనే గుమ్మడికాయ అయితే కుళ్ళిపోయిందండి. గుమ్మడికాయ కుళ్ళిపోయాక మాకు ఎప్పుడు గుమ్మడికాయ ఎన్నిసార్లు కుళ్ళిపోతుందో అన్నిసార్లు కూడా బైక్ రిపేరింగు, లేదంటే వాషింగ్ మిషన్ రిపేరింగు, లేదంటే ఫోన్ రిపేరింగు, లేదంటే అన్నీ ఒకసారి అలా వస్తూనే ఉంటాయి. ఇంట్లో అసలు మైండ్ అనేది బాగోదు. ఏదో ఒక గొడవలు అలా అవుతూనే ఉంటాయి. మేము మళ్ళీ గుమ్మడికాయ పెట్టుకునేంత వరకు కూడా అలా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఉగాది వస్తుంది కదా, కొత్త అమావాస్య వస్తుంది కదా, అప్పుడు పెట్టుకుందామని అయితే ఇంకా మేము పెట్టుకోలేదు. ఆ రోజు పెట్టుకుందామని
ఇంకా బుధవారం అయితే వచ్చింది కదా అమావాస్య, ఇంకా అప్పుడైతే పెట్టుకుంటాము. అలాగే నవరాత్రులు కూడా చేసుకుంటాము, కానీ ఎప్పుడు కుదురుతుందో ఎన్ని రోజులు కుదురుతుందో అయితే నాకు తెలియదు అనమాట. నాకు వీలైన రోజులు చేసుకుంటాను. ఇంకా అన్నీ తడిగొడ్డు పెట్టేసాక ఇంకా గడపలకైతే ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ట్రైపాడ్కి అయితే పెట్టేసుకొని నేను ఇంకా నా వీడియో అనేది ఇంకా చాలా రోజులు అవుతుంది కదా వీడియో అది తీసి మీతో మాట్లాడి అని చెప్పేసి ఇంక నేనైతే వీడియో పెట్టాలి ఎలాగన్నా సరే అని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. డైలీ పెట్టాలని నాకు ఉంటుంది, కానీ వాయిస్ అనేది ఇవ్వడం అనేది కుదరట్లేదు అనమాట. డైలీ వీడియోస్ పెడితేనే మనం బాగా రీచ్ అవుతుంది అని చెప్పేసి అని కూడా అనుకునే నేను డైలీ పెట్టేదాన్ని. ఇప్పుడు అమ్మమ్మ వచ్చిన కాడి నుంచి అయితే కుదరట్లేదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అమ్మమ్మ లేదు, సో చూడాలి, మళ్ళీ పెట్టడానికి అయితే చూస్తాను. ఇంకా ముందు గుమ్మం అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే ఉత్తర గుమ్మం వైపు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అలా ఇదంతా చేసి ఇల్లంతా దూపం ఇచ్చిన తర్వాత అయితే మైండ్ అనేది చాలా రిలీఫ్గా అనిపించింది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉన్నదన్నమాట. ఇలాగ చేసుకొని చేస్తున్నప్పటికీ కూడా ఇంత ఫ్రీగా చేయలేకపోతున్నాను ఈ మధ్యన. ఎందుకో గుమ్మడికాయ కుళ్ళిపోయిన కాడ నుంచి, తులసి మొక్క వాడిపోయిన కాడ నుంచి కూడా అంటే ఏదో నెగిటివ్ అన్నట్టు ఏదో ఒళ్ళంతా నొప్పులు, ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పని చేయలేకపోవడం అలా అనిపించేదన్నమాట. తులసి మొక్క కూడా అంటే కొంచెం మొత్తం పాడైపోయిన మట్టుకైతే తీసేసాము. బాగున్న మట్టుకైతే ఉంచి అందాక అయితే పూజ చేసుకుంటున్నాను. అంటే కొత్త సంవత్సరంలో అయితే మార్చుదాము తులసి మొక్కని గుమ్మడికాయ పెట్టిన తర్వాత అని చెప్పేసి ఇంకా అది కూడా ఇంకా ఏం మార్చలేదు ఇప్పటికైతేనే. సో అది కూడా నేను ఉగాది రోజున మారిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అయితే ఇంక ఇక్కడైతే ఈవినింగ్ ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత అమ్మమ్మకి అయితే రోజు డైలీ 3:30, 4 కల్లా ఇలా దానిమ్మకే కట్ చేసి ఇచ్చేస్తే తను ఒలుచుకొని ఇలాగ ఇస్తుంది అనమాట. ఆ గింజలు అవి ఒలిచేసేస్తే నేను ఈ లోపల ఏదో పని చేసుకుంటాను. తర్వాత ఇచ్చేసిన తర్వాత మిక్సీ పట్టేసి జ్యూస్ చేసి అయితే తనకి డైలీ 3:30, 4 మినిమమ్ ఆ టైంలో అయితే తాగుతుంది. ఇంకా బెల్లం వేసి కొంచెం పాలు వేసి ఇచ్చేస్తాను అనమాట. మా అమ్మమ్మ టైమింగ్ అనేది వీడియో తీద్దాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నిజంగా అలా టైమింగ్ మనం పాటిస్తే కనుక నిజంగా చెప్తున్నాను 80 ఏళ్ళు ఖచ్చితంగా కంట్రోల్లో చాలా జాగ్రత్తగా కాళ్ళు చేతులు బాగా పనిచేస్తూ నడుస్తూ ఉన్నదంటే నిజంగా టైం మెయింటెనెన్స్ వల్లే అనమాట. మా అమ్మమ్మ టైమింగ్ ఎప్పుడన్నా ఒకవేళ మళ్ళీ వస్తే కనుక టైమింగ్ అది తీసి మళ్ళీ పెడతాను వీడియో. అలా అయితే నిజంగా చాలా ఆరోగ్యంగా ఉంటాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెయిన్ మందులు వాడకం తక్కువగా ఉంటామన్నమాట. ఈ కాలంలో మందులు లేకుండా ఎవరూ ఉండట్లేదు కాబట్టి ఇలాంటి దంటూ ఒకటి మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం ఒక 80 ఏళ్ళు వాళ్ళంతలాగా మనం ఉండకపోవచ్చు, కానీ నిజంగా ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు బతుకుతున్నారంటే కనీసం అలా కంట్రోల్లో ఉంటే 70 సంవత్సరాలన్నా బతుకుతారని నాకు అనిపిస్తుంది. ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను అలా నడుస్తూ ఉంటారనేది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ఎలా అనిపించింది, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్. ఇంక ఈవినింగ్ అంతా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి, నమస్తే.